ఏ రంగంలోనైనా రాణించడానికి నైపుణ్యం, వ్యక్తిత్వం, ఇతరులపై ఆధారపడే గుణం లేకపోవడం, స్వయం కృషినే నమ్ముకున్న వారికి ఇక అదృష్టం కూడా తోడైనా ఎంతో ఎదిగి మహాత్ములుగా మారుతారు. దీనికి ఎందరో మహాత్ములు ఉదాహరణ. ఇక సినిమా రంగానికొస్తే అందం, అభినయం, కులం వంటివి కూడా ఇక్కడ ప్రధాన పాత్రను పోషిస్తాయి అనేది నిష్ఠూర సత్యం. ఇక ఇవన్నీ ఉండి అదృష్టంతో పాటు ఎదిగే కొద్దీ ఒదిగే గుణం, స్వయం కృషి ఉంటే ఇక్కడ స్టార్స్గా రాణిస్తారని, అన్నీ ఉన్నా పట్టుదల, కృషి లేకపోతే కనుమరుగు కావడం ఖాయమని చెప్పడానికి సినీ రంగంలో పలువురున్నారు. ఉదాహరణలతో సహా చెప్పుకుంటే సూపర్ స్టార్ కృష్ణ మంచి అందం ఉన్నదే, కులం అన్నీ ప్లస్ అయినా ఆయన నాడు నటనలో వీక్ అంటూ విమర్శలొచ్చాయి. అతనిలోని పలు లోపాలను ఇతరులు ఎత్తి చూపిన సంఘటనలు ఉన్నాయి. కానీ నాడు సినీ రాజ్యాన్ని ఏలుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ధీటుగా రాణించి ఎవ్వరూ కనీవిని ఎరుగని అభిమానులను కూడగట్టుకుని 300కు పైగా చిత్రాలు చేయడం అంటే మాటలు కాదు. ఇక నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ నాయకునిగా, దర్శకునిగా కూడా ఆయన దమ్ము చూపించారు. డేరింగ్ అండ్ డాషింగ్ గా పేరు పొందారు. జయాపజయాలకు అతీతంగా ఆలోచిస్తూ ఒకే ఏడాది 18 చిత్రాలను విడుదల చేసి వాటిలో ఏకంగా 12 చిత్రాలను ఘన విజయం సాధించేలా చేయడం ఎవ్వరి వల్ల కాదు. రోజుకి 3-4 షిఫ్ట్ల కింద రోజుకి 18 నుంచి 20 గంటలు కష్టపడేవాడంటే ఆయన కృషి ఎలాంటిదో అర్థమవుతోంది. నాడు అందర్నీ శాసించిన ఎన్టీఆర్ మాటను కూడా వినకుండా తన కృషిని, తన మనస్సాక్షిని నమ్ముకుని అల్లూరి సీతారామరాజు చేయడం ఫ్లాప్ అయినా సరే, ఎన్టీఆర్ దానవీర సూరకర్ణకి పోటీగా కురుక్షేత్రం చేయడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన్ని ఎదిరించి ఎంపీగా గెలిచి ఎన్టీఆర్ పాలనపై ఎన్నెన్నో వ్యంగ్యాస్త్రాలను సంధించిన ఒకే ఒక్క మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన తెలుగులో స్కోప్, 70mm వంటి టెక్నాలజీలను మొట్టమొదటిగా పరిచయం చేసింది ఆయనే. ఇక ఆయన నిజాయితీగా తప్పును తప్పని, ఫ్లాప్ని ఫ్లాప్ అని ఒప్పుకునే గుణం హైలైట్. అప్పటి వరకు అలా నిజాయితీగా ఒప్పుకున్న మొనగాడే లేడు. ఒకానొక సమయంలో ఆయన తానే నటించి దర్శకత్వం వహించిన రక్తతర్పణంకి పోటీగా వెంకటేష్, రవిరాజ పెన్శెట్టిల చంటి, నాగార్జున మలయాళ దర్శకుడు ఫాజిల దర్శకత్వంలో కిల్లర్ చిత్రాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి. కానీ ఆ రక్తతర్పణం బాగా ఆడలేదు. కానీ కొందరు భజన పరులు ఆయన వద్దకు వెళ్తే మన సినిమా చూశారా, ఎలా ఉంది అని అడిగారు. సార్, మన సినిమా భలే ఉంది అంటే ఆయన వెంటనే నవ్వేసి, అబద్ధాలు, లేనిపోని భజనలు హిట్ ఇవ్వవు, ప్రేక్షకులకు నచ్చితేనే చూస్తారు. చంటి సూపర్ హిట్, కిల్లర్ హిట్, రక్తతర్పణం అదేనండి మన సినిమా అట్టర్ ఫ్లాప్ అనడంతో అక్కడ అందరూ స్టన్ అయ్యారు. నిజంగా రాజీవ్ గాంధీకి ఆప్తుడైన ఆయన రాజీవ్ బతికుంటే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఇక కృష్ణ సినిమాలలోకి వచ్చినప్పుడు తన తొలుత సినిమాలలో రామ్ మోహన్ అనే నటుడు మెయిన్ హీరోగా నటిస్తే కృష్ణ సపోర్టింగ్ రోల్స్ వంటి సెకండ్ హీరో పాత్రలు చేశాడు. కానీ కృషిని నమ్ముకున్న కృష్ణ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా నిలిస్తే రామ్ మోహన్ తొందరగా కనుమరుగయ్యాడు. ఇక మోహన్ బాబు సినీ పరిశ్రమకు పరిచయమైన కొత్తలో ఈశ్వరరావు, శ్రీధర్ వంటి నటులు హీరోలుగా చేస్తే మోహన్ బాబు చాలా చిన్న పాత్రలు చేశాడు. కానీ కష్టపడి తన డైలాగ్ డెలివరీ నుంచి అన్ని వినూత్నంగా అలవాటు చేసుకుని సపోర్టింగ్ రోల్స్, విలన్, కామెడీ విలన్ నుంచి హీరోగా 50 చిత్రాలకు పైగా నిర్మించిన నిర్మాతగా సంచలనం సృష్టించాడు. ఇక చిరంజీవి తన కెరియర్లో మొదట్లో నరసింహరాజు హీరోగా నటిస్తే చిరంజీవి విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. తనతో వచ్చిన హరిప్రసాద్, నారాయణరావు, నరసింహరాజులు కనుమరుగైన చిరంజీవి తన స్వయం కృషితో ప్రతి విషయంలో వినూత్నంగా ఉంటూ తెలుగులో పాటలు, స్టెప్స్, డాన్సుల నుంచి ఫైట్స్, యాక్షన్ సీన్స్ నుంచి బైక్ నడపడం వరకు స్టైల్ గా చేసి యువ కిషోరం, సుప్రీం హీరోగా మెగాస్టార్ గా మారాడు. కాబట్టి సినిమా రంగంలో అన్నింటితో పాటు స్వయం కృషి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ ముగ్గురు నిరూపించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.